ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి, ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా. ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండి మీ స్మార్ట్ ఫోన్ తోటే సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఎర్నింగ్స్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి మన వీడియో ఇప్పుడు రాబోయేది ఏంటంటే బ్లౌజ్ వర్క్ వీడియో వస్తుంది. చాలామంది కొన్ని రోజుల నుంచి చాలాసార్లు అడుగుతున్నారు బ్లౌజ్ వర్క్ మళ్ళీ చేయండి అని. సో మళ్ళీ బ్లౌజ్ వర్క్స్ స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఈ రోజు వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఆ బ్లౌజ్ నేను కుట్టించుకునకుండా మీకు చూపిస్తాను అప్పుడు ఎలా ఉంటుందో అవుట్లుక్ అనేది. ఎనీవే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నేను మౌని కలెక్షన్స్ నుంచి తీసుకున్న శారీస్ చూపిస్తానండి. ఒకవేళ నచ్చితే మీరు తీసుకోండి. వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది. జ్యువెలరీ శారీస్ దగ్గర నుంచి మొత్తం లేడీస్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అని వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సిఓడి ఆప్షన్ అయితే లేదు, కొన్ని వాటికి ఉంది కానీ కొన్ని వాటికి లేదు. సో చెక్ చేసేసుకోండి. సో తను నాకు పంపించిన శారీస్ చూపిస్తాను. సో శారీస్ వచ్చేసి ఫస్ట్ శారీ వచ్చేసి ఇది సూపర్ నెట్ శారీ టైప్ అండి. ఇది బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది ఇది. సో ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళైనా కట్టుకునేలా ఉంటుంది శారీ. సో శారీ మీకు కంప్లీట్గా చెక్స్ తోటి ఇలా వస్తుంది. శారీ అంతా కూడా బార్డర్ కూడా ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఈ బార్డర్ కూడా రెండు సైడ్లు ఒకేలా వస్తుందండి. తర్వాత ఏంటంటే మనకి చివర్లో లాస్ట్లో టెసల్స్ ఇచ్చేసారు. దీని పళ్ళు కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. సో పళ్ళు మనకి ఇలా ఉంది, ఓకేనా. తర్వాత దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ దీనిలాగే ఉంటుందండి. ఎందుకంటే సో మనకి పళ్ళు ఇలా వచ్చింది కదా, బ్లౌజ్ ఏమో ఇదే బ్లూ కలర్ ఇంకా ఆరెంజ్ మిక్స్ తోటి వచ్చిందనమాట పళ్ళు. సో శారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ వైజ్గా. సో మీరు చూడొచ్చు, నచ్చితే తీసుకోండి మీరు కూడా ఒకవేళ నచ్చితేనే, నో ఫోర్స్. సో ఫస్ట్ శారీ అయితే ఇది. అండ్ సెకండ్ శారీ ఏంటంటే ఒక ఉప్పాడ శారీ టైప్ అండి ఇది. ఈ ఉప్పాడ శారీ ఏంటంటే ఇంకా మనకి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ట్రెండ్ బట్టి అంటే ఆ కలర్లో ఉందన్నమాట. బ్లూ ఇంకా డార్క్ ఎల్లో కాంబినేషన్. ఎల్లో కూడా కాదండి, ఇది గ్రీన్ వస్తుంది, గ్రీన్ లాగా అనిపిస్తుంది అనమాట. మీకు ఫోన్లో కొంచెం డిఫరెన్స్గా ఉండొచ్చు కానీ బయట అయితే కొంచెం ఎల్లో లాగే ఉంది. ఫోన్లో అయితే లైట్ గ్రీన్ కనిపిస్తుంది కదా. ఈ రెండు కాంబినేషన్తో వస్తుందండి శారీ. కింద వచ్చేసి మనకి బార్డర్ ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళైనా కట్టుకోగలరు అలాంటి శారీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మంచి హెవీ వర్క్ అవి చేయించుకుంటే బ్లౌజ్ మనమైనా వేయించుకోవచ్చు, అంత బాగుంటుందండి. చాలా లుక్ వస్తుంది శారీ అయితే. సో శారీకి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇలా ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్. సో పళ్ళు ఏంటంటే ఇలా ఇచ్చారు. నేను మొత్తం శారీ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇది ఉప్పాడా కదా. సో పళ్ళు ఇది కొంచెం మడతలు నరిగిపోతాయని భయంతో. సో తర్వాత శారీ అయితే ఇది. శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి. ఒకవేళ నచ్చితే మీరు డెఫినెట్లీగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు డిజైన్ కూడా ఇంత మొత్తం బుట్ట కూడా అంతా మొత్తం జెరీతోటే వచ్చింది. సో మీరు ఇది కూడా చూడొచ్చు. సో సెకండ్ శారీ ఇది. అండ్ అలాగే థర్డ్ శారీ ఏంటంటే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్. సో ఇది వచ్చేసి శారీ ఇలా ఉంది, దీని బార్డర్ ఇలా ఉంది. అలాగే శారీ అంతా కూడా మీకు ఇలాగే వస్తుంది, బ్లౌజ్ అలాగే వస్తుంది. పళ్ళు చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కదా, ఇది పళ్ళు అనమాట. చూసారు కదా, బాగుంది కదా. సో మౌని కలెక్షన్స్లో చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా. క్వాలిటీ వైజ్గా అయితే కూడా చాలా చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా నచ్చితే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి ఒకసారి. అలాగే జ్యువెలరీ ఐటమ్స్ కూడా చూపిస్తాను. తన దగ్గర ఉన్న కలెక్షన్స్లో మంచి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే నేను చూపించబోయేది ఒక లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. అంటే విడిగా మనం ఎప్పుడైనా బీడ్స్ ఉన్న చైన్స్ మీదకి అవి వెతుకుతూ ఉంటాం కదా మనం. సో ఆ టైప్ అనమాట లాకెట్. ఒకవేళ ఇది మీరు కావాలంటే తీసేసి మీరు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. సో ఇది బాగుంది కదా, చాలా బాగుందండి. సో చాలా నీట్గా ఉంది ఇలాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు ఇలా నచ్చినా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఇంకా ఏమైనా బీడ్స్ ఉన్నదానికి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే సేమ్ ఇలాగే మీకు లక్ష్మీదేవి పెండెంట్ తోటి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. చాలా బాగుందండి. ప్రైజెస్ అని నేను డిస్క్రిప్షన్లో మర్చిపోకుండా పెడతాను, చూడండి ఒకసారి. సో లాస్ట్ టైం ప్రైజెస్ అన్నీ చెప్పేటప్పుడు కొంచెం మిస్ అయ్యాను అనమాట. అంటే కొన్ని మిస్ అయ్యాయి ప్రైజెస్లో, ఇవి మాత్రం మిస్ అవ్వం, డెఫినెట్గా పెట్టేస్తాను. తర్వాత ఏంటంటే నల్లపూసలు, మనం ఎవర్ గ్రీన్ కదా నల్లపూసలు కూడా. సో అది కూడా చూపిస్తాను. సో
సో తర్వాతది వచ్చేసి ఇదండి నల్ల పూసలు. మనకేంటంటే ఇలా క్రిస్టల్స్ తోటి వచ్చింది. ఒకవేళ ఎవరైనా క్రిస్టల్స్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు ఇలాగా. చాలా బాగా షైన్ అవుతుంది చూసారా. ఇక్కడేమో గోల్డ్ బీడ్స్ ఇచ్చారు, కింద మళ్ళీ లాకెట్ వచ్చిందనమాట. ఇది కూడా వాళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్కి ఉంటుంది. సో ఈరోజు కలెక్షన్ అయితే ఇది. లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒకవేళ వీళ్ళ దగ్గర షాపింగ్ చేసినట్టయితే మీరు సిఓడి ఉన్నా లేకపోయినా మీరు వీడియో అయితే కంపల్సరీగా షూట్ చేయాలి మీ దగ్గర ఓపెన్ చేసేటప్పుడు, ఎందుకంటే డ్యామేజ్ వస్తే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇప్పుడు మన వీడియో కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేను చూపించబోయే వర్క్ చాలా సింపుల్ అండి. నేను దానికోసం హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. ఇది చూసారు కదా, డబుల్ షేడ్ వచ్చిందనమాట. ఇలాంటి బ్లౌజెస్ మీకు దేనికైనా సెట్ అవుతాయి కాబట్టి నేను అన్నీ ఎక్కువ గోల్డ్ అలాగే మల్టీ కలర్ షైనింగ్ వచ్చే మెటీరియల్ యూస్ చేసి మాత్రమే ఈ బ్లౌజ్ చేశాను. ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే అన్ని బ్లౌజులకి సెట్ అవుతుంది, అన్ని శారీస్ మీదకి సెట్ అవుతుంది. పర్టికులర్గా మీకు గ్రీన్ అని రెడ్ అని అలాంటి కాంబినేషన్ కాకుండా మీకు అన్నిటి మీదకి యూజ్ అయ్యేలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను గ్లూ తీసుకున్నానండి, ఫ్యాబ్రిక్ గ్లూ. నేనైతే మార్క్ పెట్టుకున్నాను నాకు నెక్ ఎలా కావాలి అలాగా. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మీకు 20 రూపీస్ ఉంటుంది అంతే. ఇది మీకు తడిపిన మామూలుగా ఒకవేళ మీరు వాష్ చేసిన ఈ గ్లూ మీకు ఊడదనమాట. చాలా బాగుంటుంది, ఫ్యాబ్రిక్కి స్పెషల్గా ఉంటుందండి గ్లూ అనేది. ఫెవిక్రిల్ అయితే మంచి బ్రాండ్ అసలు. సో నేను ఇది తీసుకుని మెయిన్ ముందు నా నెక్కి గ్లూ పెడుతున్నాను. సో ఇప్పుడు నేను మల్టీ కలర్ షైనింగ్ వచ్చే ఒక స్టోన్ తీసుకున్నానండి. ఇది చైన్ మల్టీ కలర్ వస్తుంది ఇది. సో దీని మీద ప్లేస్ చేసుకుంటున్నాను. మీరు అవసరమైతే ఇది మొత్తం కంప్లీట్గా 24 hours పడుతుంది డ్రై అవ్వడానికి. మీరు 2 days ఉంచినా ఇంకా బాగా డ్రై అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఇలాగా 2 lines నేను అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 2 lines పెట్టేశాక ఇలాంటిది మీరు ఫైనల్గా మీరు కావాలంటే ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా అయినా ఏం పర్లేదండి వాడేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఊడుతుందనే భయం అస్సలు ఉండదు. సో ఇప్పుడు నేను సెకండ్ లైన్ కూడా వేసేస్తున్నాను దీని పక్కనే. సో కంప్లీట్ అయిపోయింది సెకండ్ లైన్. ఇప్పుడు చూసారు కదా, ఈ కుందన్స్ వచ్చేసి 2 sides కూడా మనం అంటించుకునే కుందన్స్ అనమాట. అంటే బ్యాక్ ఏమో గోల్డ్ కలర్లో స్టార్ మోడల్లో ఉంటుంది, ఫ్రంట్ ఏమో మనకి ఒక డైమండ్ షేప్లో ఉంటుందన్నమాట. అంటే డైమండ్ లుక్ వస్తుంది అది. సో నేనేంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ బాగా షైన్ అవుతుంది, నాకు బాగా నచ్చింది బ్యాక్ సైడ్, అది అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక లైన్ మొత్తం ఇవి అటాచ్ చేస్తాను కుందన్స్. ఇవి అంటించేశాక లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే ఇలాంటివి అంటించడం వల్ల కొంచెం షైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు హెవీ వర్క్ శారీ వేసుకున్నా సరే బాగా సెట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు కుందన్స్ అటాచ్ చేయడానికి చెయ్యి కాకుండా మీరు బడ్ కూడా యూస్ చేయొచ్చండి. మన ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అలాంటి బడ్ ఒక కాటన్ బడ్ తీసుకుని దాంతో కూడా పెట్టుకుంటే మీ చేతికి అంటుకోకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది ఒక చిన్న సింపుల్ టిప్ నా నుంచి. సో ఇది మొత్తం నేను అటాచ్ చేసేసుకుంటున్నాను కదా. ఇవన్నీ కూడా నీట్గా అంటించుకున్నాక డ్రై అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. వెంటనే చేసేస్తే ఏమవుతుందంటే గ్లూ అనేది డ్రై అవ్వదు కాబట్టి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను మిర్రర్స్ తీసుకున్నాను. ఈ మిర్రర్స్ వచ్చేసి గాజువు కాదండి, ప్లాస్టిక్ మిర్రర్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇప్పుడు నేను 3కి అంటే 3 కుందన్స్ మధ్యలో ఇది అంటిస్తున్నాను అనమాట. ఎందుకంటే పైన మనం ఎక్స్ట్రా వర్క్ ఏదైనా చేసినా సరే కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం వెడంగా అంటించేస్తున్నాను. చూడండి ఇలా. సో ఇలా ప్లేస్ చేసుకున్నాను. తర్వాత మిడిల్లో కుందను వదిలేసి తర్వాత ఇంకొక స్టెప్ నేను మళ్ళీ అంటించాను అనమాట. సో అది చాలా ఈజీగానే ఇది కూడా మొత్తం నెక్ అంతా కూడా మీరు అంటించేసుకోండి.
సో అంటించేసాక ఇలా ఉంది. ఒకవేళ మీరు కావాలంటే అటు ఇటు స్టిచెస్ వేసుకోవచ్చు. థ్రెడ్ లుక్ కావాలి మాకు ఈ మ్యాచింగ్ శారీ మీద కావాలంటే వేసుకోవచ్చు. థ్రెడ్ తోటి 2 నాట్స్ వేసుకోవచ్చు మీరు. అవసరం లేదు మాకు ఇలా అయినా ఓకే అనుకుంటే మీరు ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే నేను మిర్రర్స్కి ఎటువంటి థ్రెడ్ వర్క్ చేయట్లేదు, కానీ ఆ థ్రెడ్ వర్క్ చేయకపోయినా సరే మిర్రర్ అనేది మనకి అలా ఖాళీగా వదిలినట్టు కనబడకుండా నేను వర్క్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా అంటించేసుకున్నాం కదా అన్నీ కూడా. ఇప్పుడు నేను స్టోన్స్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను తీసుకున్నది ఏంటంటే బేస్ అండి. ఇదిగో వీటిని ఏంటంటే స్టోన్ బేస్లు అంటారు. ఈ బేస్ మీద మనం ఎటువంటి డైమండ్ స్టోన్ అయినా దీనిలో స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కలర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఈ షేప్లో మీరు పెట్టుకోండి. ఈ షేప్లో పెట్టుకోండి మొత్తం అంతా. ఫస్ట్లో అయితే మనం బేస్ అంతా కూడా అంటించేద్దాము అన్నీ, తర్వాత మనం దానిలో స్టోన్స్ అటాచ్ చేద్దాం. సో ఇప్పుడు నేను బేస్లన్నీ కూడా వరుసగా పెట్టేస్తున్నాను, అది కూడా మీరు చూడొచ్చు. గ్లూ అనేది ఎక్కువ దూరం పెట్టుకోవద్దు. మీరు ఎంతవరకు అయితే ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత టైం వరకే మీరు పెట్టుకోండి, ఎందుకంటే గ్లూ డ్రై అయిపోతూ ఉంటుంది ఫాస్ట్గా. సో కాబట్టి ఇప్పుడు నేను అంటించేస్తున్నాను కదా, చూడండి మొత్తం అంతా కూడా ఇలా అంటించేసుకోవాలి. అంటించేసాను. ఇప్పుడు వీటి మధ్యలో మనం స్టోన్స్ అంటించాలి, డైమండ్ స్టోన్స్. అవి ఏ కలర్ అయినా మీరు మీ ఇష్ట ప్రకారం మీరు తీసుకోవచ్చు. నేనేంటంటే వైట్ తీసుకున్నాను. మనకి లైట్ పడితే వైట్ మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, కొంచెం షైన్ అవుతుంది. సో ఇవి నేను అంటించేస్తున్నాను ఈ బేస్ మిడిల్లో. సో మనకు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఈ మిర్రర్కి మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక సిల్వర్ షైనింగ్ ఉన్న ఒక కుందన్ అటాచ్ చేస్తున్నాను. ఈ సిల్వర్ షైనింగ్ ఉన్నది ఏంటంటే చాలా బాగా షైన్ అవుతుందండి. మీరు మామూలుగా ఒక్క లైన్ అటాచ్ చేసుకున్న చాలు, అంత బాగుంటుందన్నమాట షైనింగ్. చాలా చాలా నీట్గా ఉంటుంది సిల్వర్ స్టోన్స్కి. ఆ స్టోన్స్ అనేవి ఈ మిడిల్లో పెడుతున్నాను అనమాట. అంటే మనకి చెప్పాను కదా ఇందాక, థ్రెడ్ వర్క్ లేకపోయినా సరే ఖాళీగా ఉన్నట్టు కనబడకుండా మనం మిర్రర్ చుట్టూ కూడా అన్నీ ఇలా అంటించడం వల్ల ఏంటంటే లుకింగ్ బాగుంటుంది, అలాగే మిర్రర్ కూడా బోసిగా కనబడదు అనమాట. మనం ఎటైనా వెళ్ళేటప్పుడు మనకు అంత టైం ఉండదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు. సో మనకి పైన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ టచ్, నేను ఇక్కడ మరీ ఖాళీగా ఉందని చెప్పి ఈ స్టార్ కుందని ఇందాక చూపించాను కదా, అదే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. సో అది కూడా పెడుతున్నాను చూడండి. సో ఇలా పెట్టేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే దీన్ని మీ దగ్గర ఉన్న మెటీరియల్ బట్టి ఇంకా పెంచుకోవచ్చు. నాకైతే కొంచెం సింపుల్గానే ఇష్టం, హెవీగా కూడా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా ఉంది కదా. ఒకవేళ మీరు అవసరం అయితే కనుక అక్కడక్కడ ఖాళీగా లేకుండా మూడు కుందన్స్ లేదంటే స్టోన్స్ లాంటివి బేస్ వేసి స్టోన్స్ అంటించుకుంటూ రావచ్చు. నేనేంటంటే ప్రజెంట్ మీకు నెక్ వరకే చూపించాను. ఇది కంప్లీట్ అయ్యాక బ్లౌజ్లా కుట్టుకున్నాక కూడా మీకు లుక్ అనేది ఎలా వస్తుందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మన అవుట్ లుక్ అయితే ఇది. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈరోజు వీడియోలో అయితే ఇది. నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ గ్యాప్ ఫిల్ అయిపోవాలి అంటే కూడా మీరు అక్కడక్కడ స్టోన్స్ అనేది అంటించుకోవచ్చు. బాయ్ బాయ్.